దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలరా, మన దేవాతి దేవుడు మనకిచ్చిన ఉదయకాల సమయం బట్టి 3వ తారీఖు శనివారం దినము ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిచ్చిన చక్కటి తరుణాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 57వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగూరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. సెలా. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, వందనాలు నాయన. ఇచ్చిన యొక్క అమూల్యమైన వాక్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి మాతో మాట్లాడమని, ఈ ఉదయకాల సమయం ఈ మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ఈ దినమంతా మీ శక్తితో మమ్మల్ని నడుపుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 57వ కీర్తన 3వ చరణంలో మనం చదువుకున్నటువంటి మాట చూస్తే, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగూరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. దేవుని బిడ్డలారా, గమనించండి. దేవాతి దేవుడు ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి రక్షించే దేవుడు. సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ఏమంటే ఆకాశమందు ఆసీనుడు అయిన దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టి మన విన్నపాలు తెలియపరిచినప్పుడు ఏమంటే దేవాతి దేవుడు ఆలకించి అద్భుతమైన కార్యాలు జరిగించువాడై ఉన్నాడని మనకి 57వ కీర్తనలో భక్తుడైన దావీదు గారి ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు దుష్టుల పాలనను అంతమొందించినని మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా మనకి ముందు కీర్తనలో కూడా 58వ కీర్తనలో 59వ కీర్తనలో కూడా మనకు కనబడతాయి. ఏమంటే ఈ 3 కీర్తనలోని సారాంశం ఒకటి, అది శత్రువుల పాలన నుండి విడుదల కలిగించమని దావీదు గారు చేసినటువంటి ప్రార్థన అండి. 3 కీర్తనలు దావీదు గారు రచించినవే అని పండితులు యొక్క అభిప్రాయం. ఏమంటే కీర్తన గుహలో దావీదు గారు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు రచించిందని మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయము, 23 అధ్యాయం, 24 అధ్యాయాల్లో మనకు కనబడతాయి. ఈ కీర్తనలో తన ప్రమాదకరమైన పరిస్థితిని తెలుపుచూ దేవుణ్ణి స్తుతించడానికి దావీదు గారు తన్ను తాను ఏమంటే స్థిరపరుచుకున్నాడండి. దేవుని బిడ్డలారా, గమనించండి, ఎంతగానో ఆయన స్థిరపరుచుకున్నాడు. ప్రార్థన కూడా తెలియపరిచాడు. మొదటి వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటూ ఉన్నాడు. ఏమంటే మహోన్నతుడైన దేవునికి ఏమంటే నా కార్యములు సఫలం చేయి దేవునికి నేను మొరపెడతా ఉన్నాను అంటూ ఉన్నాడు. నిజమే, కార్యములు సఫలం చేసే దేవుడు. నీ పనుల భారము యెహోవా మీద నుంచుమో, అప్పుడు నీ ఉద్దేశములైన సఫలపరచును అనే సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. కీర్తనల గ్రంథంలో 55వ కీర్తన 22వ చరణంలో, నీ భారము యెహోవా మీద మోపుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని తెలియపరుస్తాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, తెలియజేస్తున్నటువంటి మాటల్లో దావీదు భక్తుడు ఎంతగానో ఆయనకున్న సమస్యలను బట్టి, ఆయనకున్న ఇబ్బందులను బట్టి, ఆయనకున్న ఇక్కట్లను బట్టి, శత్రు సమూహము ఎదురొచ్చిన అపాయాలు, సమస్యలు, ఇబ్బందులు ఎప్పుడొచ్చినా ఎదురొచ్చినా, ఏ సమస్య వచ్చినప్పటికీ దేవుని మీద ఆధారపడి దేవుని దయ కొరకు ప్రార్థన చేసేవాడు. దేవుని కార్యాలను బట్టి దేవుణ్ణి స్తుతించేవాడు. అందును బట్టే ఆయన చక్కటి మార్గాన్ని మాటల్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన దేవుని మీద ఆధారపడినటువంటి రీతిని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో చూస్తే 57వ కీర్తన 4వ వచనంలో, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, అవి వారి నాలుక వాడిగల కత్తి. ఏమండి,
చాలా భయంకరమైన పరిస్థితి కలిగి ఉన్నటువంటిది. సింహాల మధ్య, కోపోద్రేకుల మధ్య, వారి దంతములు శూలము లాంటి వాటివి కలిగి ఉన్నటువంటి వారి మధ్య ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాడు. కానీ అయినప్పటికీ ఆయన భయపడలేదు సుమా. ప్రతి విషయాల్లోనూ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడండి. 57వ కీర్తన మనకి నేర్పిస్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, దేవుని దయ కొరకు ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము తెలియపరుస్తూ ఉన్నాడండి. ఏమండి, అందుకే 7వ వచనంలో అంటూ ఉన్నాడు, నా హృదయము నిబ్బరంగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఏమండి, హృదయం నిబ్బరంగా ఉండటానికి ఎప్పుడు ఉంటుందండి? సమస్యలు తొలగినప్పుడు హృదయం నిబ్బరంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. నా సమస్యలన్నీ తీర్చబడ్డాయని. సమస్యలు తీర్చబడాలంటే దేవుడు జోక్యం చేసుకోవాలి. దేవుడు జోక్యం చేసుకున్నాడు కనుకనే దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. నా హృదయం నిబ్బరంగా ఉంది దేవ, నా హృదయం నిబ్బరంగా ఉంది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఎప్పుడు వస్తాయండి పాటలు? హృదయపూర్వకంగా పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంగా ఉన్నప్పుడు పాటలు వస్తాయి. దుఃఖంలో ఉన్నప్పుడు పాటలు సాధారణంగా రావండి. అందుకే నేను పాడుచు స్తుతిగానం చేస్తా. దేవుని బిడ్డలారా, అందుకే 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశము ఎత్తు ఎంతో ఎవరికి తెలియదు. అంతకంటే ఎక్కువ కృప ఆయన మన పైన చూపించే కృప. దేవుని బిడ్డలను గమనించండి, అంతగా ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. మనం ఆయన మాట వినకపోయినా కూడా ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. అయితే మనం ఆయన మాట విని ఆయనకి ప్రార్థన చేసి మొర్రపెట్టి, మన సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, మన అవసరతల నుండి ఆయనకి మొర్రపెట్టి స్తుతించినప్పుడు ఏమంటే అద్భుత రీతిగా ఆదుకునేవాడై ఉన్నాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు కదా, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనంలో తెలియపరచుడైన, ప్రయాసపడి భారం మోసుకొని ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్రాంతిని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు. అందుకని దావీదు భక్తుడు ఎంతగా ఆయన్ని కనుగొని తెలుసుకొని ఆయన మీద ఆధారపడి ఉన్నాడో, ఆ రీతిగా మనం ఆయన్ని తెలుసుకొని కనుగొని ఆయన మీద ఆధారపడినప్పుడు దావీదు భక్తుడికి సహాయం చేసిన దేవుడు మన పట్ల కూడా సహాయము చేయగల దేవుడని విశ్వాసం ఉంచి ముందుకు నడవాలని ప్రభునామంలో తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలను ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే 10వ వచనంలో, ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను, ప్రజలలో నిన్ను కీర్తించదను. ఆఖరి వచనం చదువుదాం. 11వ వచనంలో, 57వ కీర్తన 11వ వచనంలో, దేవాకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకునుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. అంటే ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకునుము అంటా ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఆకాశము కంటే, ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడై ఉన్న ఎత్తైన స్థానంలో ఉన్న దేవుడు ఏమంటే అనేకమైన అద్భుతాల కార్యాల ద్వారా మేలులు జరిగిస్తూ ఎంతగానో ఉన్నతమైన స్థితిలో ఉన్న దేవాతి దేవుణ్ణి ఏమంటే ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము సర్వభూమి మీద కనబడతా ఉంది. దేవుని బిడ్డలు ఏమిటి అని అంటే ఏమంటే ఆయన నిన్ను నన్ను రక్షించి నీకు నాకు విడుదలిచ్చి నీకు నాకు పరలోక రాజ్యం ఏమంటే వారసత్వాన్ని మనకు అనుగ్రహించిన దేవుని యొక్క ప్రభావము సర్వభూమి మీద కనబడతా ఉందండి, కనబడతా ఉంది. ఆయన అన్నాడు, నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము అని ప్రవచనించాడండి. అది కనబడింది. దేవుని బిడ్డలారా, ఆయన లోకరక్షకుడుగా పరమ నుండి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను విడుదలగా నీకు నాకు విడుదలిచ్చి విమోచనిచ్చి ఆయన రక్షణనిచ్చిన దేవుణ్ణి సర్వభూమి మీద అంతగానో ప్రశంసించబడతా ఉన్నాడని దేవునికి మహిమ చెల్లిస్తూ సమస్యల్లో ఇబ్బందుల్లో మనం దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలని తెలియపరుస్తూ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక.
ఆమె తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన మనెల్లరకు తోడి ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరు